హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి బేర్ అండ్ బుల్ మార్కెట్స్. చాలామంది డౌట్లు ఉంటాయి, బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి, చాలా మాట్లాడుతూ ఉంటారు వీటి గురించి. చాలా మిత్స్ ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, అవన్నీ ఒకసారి మనం ఈరోజు చూద్దాం. బుల్ మార్కెట్ని ఫస్ట్ తీసుకుంటే, బుల్ మార్కెట్లో ఇప్పుడు కూడా ప్రైసెస్ హైలో వెళ్తూ ఉంటాయి. అంటే ఎవ్రీడే మార్కెట్లో ఇంక్రీజ్ జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది, సెన్సెక్స్ పెరుగుతూ ఉంటుంది, సో వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే చాలా మటుకు డ్రివెన్ బై ఎకానమీ అన్నమాట. అంటే ఇండియన్ ఎకానమీ బాగా పెరుగుతుంది అనుకోండి, జీడిపి బాగా పెరిగింది అనుకుంటే, సో ఈ ఆప్టిమిజం ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. అంటే ఇంకా బాగుంటుంది, రేపు ఇంకా బాగుంటుంది అనే ఒక ఇది అసైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో మీకు బుల్ అంటే ఇట్స్ ఎప్పుడు పైకే వెళ్తుంటుంది మార్కెట్ అన్నమాట. సో అంటే ఏదైతే ఒక ఎద్దు ఒక ఎగరేసి తంతుందో అందరినీ, అలా ఇది వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది. అందుకే దీన్ని బుల్ మార్కెట్ అంటారు. ఎప్పుడు ఇట్స్ గోయింగ్ ఆన్ గ్రోయింగ్ అనమాట. సో ఈ మార్కెట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏంటి అంటే, అరే ఆల్రెడీ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది, నేను ముందే ఎందుకు జాయిన్ అవ్వలేదు అనుకుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు వచ్చావా, ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చాయి, ఇంకా నెక్స్ట్ పడిపోతుందేమో అని డౌట్లు ఉంటూ ఉంటాయి. సో మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, బుల్ మార్కెట్లో ఎప్పుడు కూడా ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంటాయి. ఈ టైంలో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఏంటంటే హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈరోజు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డిఫెన్స్ సెక్టర్ ఉందనుకోండి, అండ్ జీడిపి పెరుగుతుందంటే డిఫెన్స్కి వాటికి కూడా ఎక్కువ ఎలకెన్స్ జరుగుతూ ఉంటాయి. సో లేదా ఫార్మాకి జరుగుతూ ఉంటాయి, లేదా అగ్రికల్చర్లో కొన్ని ఉన్నాయి, వాటికి జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఎలకేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో అలాంటి స్టాక్స్లో పెట్టుకుంటే హై గ్రోత్ పొటెన్షియల్ అన్నమాట. సో తొందరగా మీకు రిటర్న్స్ ఫాస్ట్గా వస్తాయి, ఎందుకంటే బుల్ మార్కెట్ రన్ ఉంటుంది. మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ చూస్తే, పోస్ట్ కోవిడ్ ఇండియాలో మనం బుల్ మార్కెట్ చూసాం. ఈ డిసెంబర్ నుంచి ఇప్పుడు చూస్తున్న మనం జనవరి వరకు ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా బేర్ మార్కెట్. ఇంతకుముందు చాలా మటుకు ఫుల్ బుల్ మార్కెట్ జరిగింది. ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ బేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యాయి. సో ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనేది ఒక మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. బుల్ మార్కెట్స్ ఎండ్ అవ్వడానికి రీజన్ రకరకాలు ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్గా ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ చేంజ్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ పాలసీస్ మార్చుకోవచ్చు. సో మెనీ రీజన్, అలాగే ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇలా మెనీ రీజన్స్. సో ఇవి ఎలా నడుస్తున్నాయో చూసుకుంటూ మనం బుల్ మార్కెట్ని అంచనా వేయచ్చు. అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసరికి బేర్ మార్కెట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ బేర్ మార్కెట్స్ రోజు మార్కెట్స్ పడుతున్నాయి, నెక్స్ట్ డేలో వస్తున్నాయి, మళ్ళీ ఇంకో 3 days పడుతున్నాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. సో ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, లేదా గవర్నమెంట్ పాలసీ, లేదా ఇంటర్నేషనల్గా మన ఇండియాని ఇంపాక్ట్ చేసే డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతాయంటే బేర్ మార్కెట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి ఆప్టిమిజం ఉండదు, పెసిమిజం ఉంటుంది. అంటే రేపు పడిపోతుందేమో, రేపు ఇంకా పడిపోతుందేమో, ఇలా అనుకోవడం అన్నీ కూడా మనం బేర్ మార్కెట్లో కనిపించేవి. అయితే మరి బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీ తీసుకోవాలి? బేర్ మార్కెట్లో మీరు చూడాల్సింది ఏంటంటే, ఎక్కువ వాలటాలిటీ లేని సెక్టార్స్ని చూసుకోవాలి. అంటే సెక్టర్ ఇన్వెస్టింగ్ ఇది. ఎక్కువ వాలటాలిటీ లేని సెక్టార్స్ ఏంటి అంటే ఎఫ్ఎంసీజీ, అలాగే ఫార్మాస్యూటికల్. ఎఫ్ఎంసీజీ, ఫార్మాస్యూటికల్ రెగ్యులర్గా మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఒక ఫార్మాలో మనం మందులు వేసుకుంటూ ఉంటాం, అలాగే ఎఫ్ఎంసీజీలో మనం ఫుడ్ కానీ, లేకపోతే స్టేపుల్స్ కానీ ఇవన్నీ మనం తెచ్చుకుంటూ ఉంటాం. సో ఇవి అంత తొందరగా ఇంపాక్ట్ అవ్వవు. ఒకవేళ ఇంపాక్ట్ జరిగినా మళ్ళీ ఫ్యూచర్లో ఇమీడియట్గా రికవరీ కనిపిస్తుంది. సో మీ స్ట్రాటజీ ఏ మార్కెట్లో ఏది ఎలా పెట్టాలనేది మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది బుల్ మార్కెట్ అంటే ఏంటి, అప్పుడు మీ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది. ఫుల్ ఆప్టిమిజం జరుగుతూ ఉంటుంది. సెకండ్, మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ వెంటనే పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఎక్కువ పాజిటివ్నెస్ ఉంటుంది మార్కెట్లో. సో మీరు ఎప్పుడు ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఆలోచించవలసింది ఒకటే, ఈ బుల్ రన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో చూసుకోవాలి. ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, మీకు ఒక చిన్న ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో, దెన్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అలాగే బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది అని మీకు తెలిసినప్పుడు, బేర్ మార్కెట్లో మీ స్టాక్స్ ఆఫ్ మూమెంట్స్ అన్నీ కూడా ఈ ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఏవైతే ఉన్నాయో, అసలు తక్కువ వాలటాలిటీ ఉన్న సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే మీ రిస్క్ని కొంత తగ్గించుకోవచ్చు. అలాగని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బుల్ కానీ బేర్ కానీ ఏదైనా సరే కంటిన్యూస్గా ఉండవు లాంగర్ పీరియడ్కి. సో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఇది మీరు చాలా అర్థం చేసుకుని మీ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ మార్కెట్స్ తగ్గట్టుగా మార్చుకుంటూ ఉండండి.